రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయన్ను A6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్, అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు సంచలనంగా మారాయి. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గోదాంలో దాదాపు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. కాగా ఈ కేసుపై కోర్టును ఆశ్రయించిన జయసుధకు ఊరట లభించింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఎవరూ ఊహించని విధంగా మరో ట్విస్ట్ నెలకొంది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు నిందితునిగా చేర్చారు. ఈ కేసులో ఆయనను A6గా పోలీసులు చేర్చడం సంచలనంగా మారింది. కాగా ఇదే కేసులో గతంలో పేర్ని నాని ఆయన కుమారుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయన్ను A6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్, అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు సంచలనంగా మారాయి. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గోదాంలో దాదాపు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. కాగా ఈ కేసుపై కోర్టును ఆశ్రయించిన జయసుధకు ఊరట లభించింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఎవరూ ఊహించని విధంగా మరో ట్విస్ట్ నెలకొంది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఆయనను A6గా పోలీసులు చేర్చడం సంచలనంగా మారింది. కాగా ఇదే కేసులో గతంలో పేర్ని నాని ఆయన కుమారుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అయితే నానిని A6 నిందితుడిగా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీలోనూ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైస్ గోదాం నుంచి మాయమైన బియ్యం కేసులో పేర్ని నాని భార్య జయసుధను A1గా కేసు నమోదు చేయగా కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు నిన్ననే ముందస్తు బెయిల్ మంజూరు అయింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి మరో ముగ్గురికి నిన్న రాత్రి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగింది. అయితే నిందితులుగా ఉన్నటువంటి మేనేజర్ మానసా తేజ్ ను, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును రాత్రి 10 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే రాత్రి నెలకొని. అయితే ఈ రోజు ఉదయాన్నే పేర్ని నానిపై కేసు నమోదు చేసి వెంటనే A6 నిందితుడిగా అతన్ని చేర్చడం మాత్రం పెద్ద సంచలనంగా కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఇదివరకే పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారని చెప్పి మనకు సమాచారం అందుతోంది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొదట 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ అధికారులు చెప్పారు. దాని విలువ 1.68 కోట్ల జరిమానా కూడా విధించినటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత మరిన్ని బియ్యం బస్తాలు మాయమైనట్లుగా అధికారులు అయితే తేల్చడం జరిగింది. మొత్తం మీద గోడౌన్ నుంచి 378 టన్నులు కనిపించడం లేదని చెప్పి కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే జరిమానా జరిమానా విధించారో 1.68 కోట్ల జరిమానా చెల్లించాలంటూ కూడా జయసుధకు జాయింట్ కలెక్టర్ తాజాగా ఈ రోజు నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మరి ఈ రోజు పేర్ని నానిని A6 నిందితుడిగా చేర్చడాన్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే నిన్న పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ వచ్చింది, ఇంకా పేర్ని నానిని ఇందులో ఇరికించేందుకే పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని చెప్పి కూడా అటు పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఆందోళనకు సిద్ధమవుతోంది. అటు లీగల్ గా తేల్చుకునేందుకు కూడా మరోసారి పేర్ని నానికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టును ఈ రోజు ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే నిన్న కొల్లు రవీంద్ర కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఏదైతే బియ్యం మాయమైన కేసులో
పేరుని నాని తప్పించుకోలేడు, ఎట్టయినా కూడా అతన్ని శిక్షించి తీరుతాం, పట్టుకొని అరెస్ట్ చేస్తామంటూ కూడా కొల్లు రవీంద్ర మంత్రి చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు నిన్న రాత్రే ఈ కేసుకు సంబంధించిన కొంతమంది నిందితులను కోర్టు రిమాండ్ పంపించారు. నిన్న పేర్ని నాని భార్యకు బెయిల్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఇంకా ఈ కేసులో పేర్ని నానిని ఖచ్చితంగా ఇందులో అటాక్ చేసి కేసులో ఇరికించేందుకు నేపథ్యంలోనే ఈ రోజు అతన్ని వెంటనే కేసు నమోదు చేయడము, A6 గా నిందితుడిగా అందులో చేర్చడం, ఇదంతా చకచకా జరిగిపోవడాన్ని మాత్రం వైసీపీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. మరి చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మాజీ మంత్రి పేర్ని నాని అడుగులు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా మనము చూడాల్సి ఉంది. శివ, అయితే పేర్ని నాని మాట్లాడుతూ కొంత ప్రత్యేకమైన వ్యాఖ్యలే చేశారనుకోవచ్చు కదా. చంద్రబాబు హుందా రాజకీయాలు చేస్తున్నారు, నా భార్యను ఎలా అయినా జైలుకు పంపాలని స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చూస్తే చంద్రబాబు ఒప్పుకోలేదు, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టండి పర్లేదు అన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, అది తన దృష్టికి వచ్చిందని చెప్తూ ఉండడం, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏకంగా పేర్ని నాని మీదే డైరెక్ట్ గా కేసు నమోదు అవుతూ ఉండడం, ఈ వ్యవహారాన్ని ఏ రకంగా చూసుకోవాలి ఆయన కామెంట్స్ అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుని? ఖచ్చితంగా పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఆడవాళ్ళ జోలికి వెళ్లొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నట్లు నా దగ్గర సమాచారం ఉంది అని పేర్ని నాని చెప్పారు. అయితే ఇందులో కొంతమంది ఒక ప్రజాప్రతినిధి, ఒక మంత్రి ఇందులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు, నన్ను జైలుకు పంపించాలి, నా భార్యను జైలుకు పంపించాలి అన్న ఒక అత్యుత్సాహం ఒక మంత్రి ప్రదర్శిస్తున్నారు. అయితే వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆడవాళ్ళ జోలికి వెళ్లొద్దు, ఆడవాళ్లను ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అని చెప్పి కూడా చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారని చెప్పి కూడా నిన్న పేర్ని నాని వ్యాఖ్యానించారు. అయితే అది చెప్పిన మరికొన్ని గంటల్లోనే పేర్ని నానిపై కేసు నమోదు చేయడాన్ని చూస్తే మాత్రం పేర్ని నాని చెప్తున్నట్లుగా కుట్ర ఏదైతే దాగి ఉందో ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే పోలీసులు ఈ కేసు కట్టారని చెప్పి కూడా అటు పేర్ని నాని నిన్ననే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా కేసు నమోదు అవడాన్ని చూస్తే నిన్న పేర్ని నాని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు నిజమయ్యాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. మరి నిన్ననే తన భార్యకు జయసుధకు బెయిల్ రావడము, అయితే ఆడవారి జోలికి వెళ్లొద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలను ఈ ప్రజాప్రతినిధి ఇలా తీసుకొని ఉన్నారా అని చెప్పి కూడా పేర్ని నాని వర్గం అయితే షాక్ కు గురైందని చెప్పుకోవచ్చు. అయితే ఆడవారిని ఇబ్బంది పెట్టకపోయినా మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానిని ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఏదైతే కొల్లు రవీంద్ర చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ రోజు నిజమయ్యాయని చెప్పుకోవచ్చు. పేర్ని నాని ఎటువంటి లీగల్ గా ఎదుర్కొంటారు, ఈ కేసును ఎలా ఛేదించుకొని బయటికి వస్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వము పావులు కదిపే దాంట్లో బలి అవుతారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం జగన్ కూడా ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కీలకంగా పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చాలా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు పేర్ని నాని. మరి ఈ కేసులో ఆయన అయితే ఈ వ్యవహారంలో గతంలోనే పేర్ని నానికి అలాగే పేర్ని కిట్టుకి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కదా, వారు ఆ నోటీసులుగా రెస్పాండ్ కాలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి కిట్టుకు కూడా ఏమైనా దీంట్లో నిందితుడి కింద చేర్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? గతంలో కూడా పేర్ని నానికి ఆయన కుమారుడు పేర్ని కిట్టు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే అధికారులు మరి పేర్ని కిట్టును ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదో ఏంటి అనేది కూడా తెలియాల్సింది. అయితే పేర్ని నాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ పేర్ని కిట్టునే అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇటు వైసీపీ వర్గాల్లో. మరి మొత్తానికి మచిలీపట్నంలో మాత్రం ఈ ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసు మాత్రం తీవ్ర కాక రేపుతోందని చెప్పుకోవచ్చు. అటు రాజకీయాల్లో కూడా తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం, అలాగే కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా పెట్టే విధంగా చేస్తున్నాడని మాత్రం అక్కడ స్థానికంగా కూడా రాజకీయంగా కలకలం రేపుతోంది. మొదటగా తన ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని భార్యను టార్గెట్ చేశారో, అయితే ఆమెకు బెయిల్ రావడంతో ఇప్పుడు పేర్ని నానిని టార్గెట్ చేస్తున్నారు. ఈ పేర్ని నాని ఒకవేళ అరెస్ట్ కానీ రిమాండ్ కానీ పంపిస్తే తర్వాత తన కుమారుడు పేర్ని కిట్టును ఇంకా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. మరి గతంలో అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా వీరు ఎందుకు హాజరయ్యి ఆ నోటీసులకు సమాధానం కానీ లేకపోతే విచారణకు కానీ ఎందుకు హాజరవ్వలేదు అనేది కూడా పలు అనుమానాలకు అయితే తావిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అంశం కావచ్చు, ఎలా ముందుకెళ్తున్నది కూడా మనము వేచి చూడాల్సి ఉంటుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.